హాయ్ పల్లవి, ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అని నేను టెన్షన్గా ఉంటే నువ్వేంటి బుక్స్ పక్కన పడేసి ఏదో డీప్ థింకింగ్ చేస్తూ అలా డల్గా కూర్చున్నావు? నైట్ నుండి ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఉన్నావుగా, మరి ఎందుకు అలా ఫేస్ డల్గా పెట్టావు? ఎగ్జామ్ గురించి టెన్షన్ అవుతున్నావా? వరీ అవ్వకు పల్లవి, అయినా క్లాస్ టాపర్వి నువ్వే ఇలా మూడ్ ఆఫ్లో ఉంటే నార్మల్ స్టూడెంట్ని నేను ఇంకెలా ఫీల్ అవ్వాలి చెప్పు? నా టెన్షన్ ఎగ్జామ్ గురించి కాదు సంధ్య. మరి ఎగ్జామ్ అవ్వగానే మనకి 1 మంత్ వరకు హాలిడేస్ కదా, అప్పుడు అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. వార్డెన్ అందరినీ ఇవాళే ఎగ్జామ్ అవ్వగానే వెళ్ళిపోమని చెప్పింది కదా. అవును, నేను మా అన్నయ్యను ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పాను. ఈ 1 మంత్ హ్యాపీగా హోమ్ ఫుడ్ తింటూ నచ్చిన మూవీస్ చూస్తూ బాగా ఎంజాయ్ చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. హాలిడేస్ వస్తే అందరూ కూడా నీలాగే ఎగ్జైట్ అవుతారు, కానీ నాకు మాత్రం హాలిడేస్ అంటే ఏదో తెలియని భయం. ఎప్పుడెప్పుడు హాలిడేస్ అవుతాయా అని డేస్ కౌంట్ చేసుకుంటూ ఉంటాను. పల్లవి, ఈ విషయం గురించి నేను నిన్ను ఎన్నోసార్లు అడగాలి అనుకొని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావేమో అని అడగలేదు. అసలెందుకు నీకు మీ ఇంటికి వెళ్ళాలి అంటే నచ్చదు? నిన్ను చూడటానికి కూడా మీ అమ్మ మాత్రమే వస్తుంది, కానీ మీ నాన్న ఎందుకు ఎప్పుడు రాడు? మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదా? అలాంటిదేం లేదు సంధ్య, ఆయన నాతో నార్మల్గానే ఉంటాడు, కానీ నాకే ఎందుకో నానంటే తెలియని కంగారు, భయం. ఇంట్లో కూడా ఆయనతో నేను ఎక్కువగా మాట్లాడను. నాకేమన్నా కావాలి అనుకున్నా అమ్మనే అడుగుతాను. సరేలే పల్లవి, 1 మంత్ ఎంతసేపు చెప్పు, త్వరగానే గడిచిపోతుంది. నీకు అంతలా మీ ఇంట్లో ఉండాలి అనిపించకపోతే మా ఇంటికి వచ్చేసాయి, ఇద్దరం సరదాగా టైం స్పెండ్ చెయ్యొచ్చు. వద్దు సంధ్య, నాన్నకి తెలిస్తే లేనిపోని రచ్చ చేసి అనవసరంగా అమ్మని తిడతాడు. పైగా అమ్మ కూడా నన్ను పిలుచుకుని వెళ్ళడానికి వస్తాను అంది. పర్లేదులే, 1 మంతే కదా, నేను అడ్జస్ట్ అవుతాను. పైగా అమ్మ కూడా ఉంటుంది. నీ ఇష్టం పల్లవి, బట్ నీకు అక్కడ ఉండాలి అనిపించకపోతే మాత్రం నాకు కాల్ చేయి, సరేనా? సరే అని ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని ఎగ్జామ్ టైం అవ్వగానే తాముంటున్న పీజీ నుండి కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ బెల్ రింగ్ అవ్వగానే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. బాయ్ పల్లవి. ఎగ్జామ్ అవ్వగానే సంధ్య బ్రదర్ రావడంతో పల్లవిని హక్ చేసుకుంటూ తన బ్రదర్తో ఆనందంగా వెళ్తున్న సంధ్యాకి బాయ్ చెప్తూ ఉన్న పల్లవి తన కోసం వస్తున్న తన మదర్ని చూసి నవ్వుతూ ఎదురు వెళ్తుంది. పల్లవి, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఏంటి ఒక్కదానివే వచ్చావు, నాన్న రాలేదా అని తన ఫాదర్ రాడని తెలిసినా కూడా వెనక్కి చూస్తూ అడుగుతుంది పల్లవి. మీ నాన్నకి ఏదో పనుందని నేనొచ్చాను. సరే, లగేజ్ ప్యాక్ చేసావా? ఇక వెళ్దామా? అలాగే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను నా లగేజ్ తీసుకుని వస్తాను అని పల్లవి లోపలికి వెళ్ళి తన లగేజ్ తీసుకుని తన మదర్తో కలిసి తన ఇంటికి వెళ్తుంది. పల్లవి ఇంటికి రాగానే ఎప్పటిలా ఇల్లంతా తనకి తెలియని మనుషులతో నిండిపోయి కనిపిస్తుంది. అందరూ తనని అలా చూస్తూ ఉండడం చూసిన పల్లవి ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది. పల్లవి, నీకేమైనా కావాలి అంటే నన్ను పిలువు, నువ్వు అనవసరంగా బయటికి రాకు అని చెప్పి వెళ్తున్న తన మదర్ని పిలుస్తుంది పల్లవి. ఏమ్మా, ఏమైనా కావాలా? ఎందుకమ్మా, నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా నన్ను అసలు రూమ్లో నుండి బయటికి రావద్దు అంటావు? పైగా నేను వచ్చిన ప్రతిసారి కొత్త మనుషులు, కొత్త మొహాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎవరమ్మా వాళ్ళందరూ? మన ఇంట్లో ఎందుకున్నారు? అలాంటిదేం లేదు పల్లవి, నువ్వు ఎగ్జామ్స్ అంటూ చాలా కష్టపడి రాసి రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వచ్చావు కదా, ఎప్పుడు కూడా అటు ఇటు ఎందుకు తిరిగి అలసిపోవడం అని అలా చెప్పాను, అంతేకాని ఇంకేమీ లేదు. ఇక బయట ఉన్న వాళ్ళ సంగతి అంటావా? వాళ్ళందరూ మీ నాన్న కోసం వచ్చారు. నీకు తెలుసు కదా, మీ నాన్న చాలా మందికి జాబ్స్ ఇప్పిస్తూ ఉంటాడు, ఎప్పుడూ ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు ఆయన గురించి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకో, నీకు పనమ్మాయితో జ్యూస్ పంపిస్తాను. అమ్మ ఎందుకంత కంగారుగా ఉంది? అమ్మ నిజమే చెప్తుందా? కానీ బయట ఉన్న వాళ్ళెవరు, వాళ్ళ దగ్గర అసలు సర్టిఫికేట్సే లేవు కదా. వాళ్ళ చూపులు కూడా చాలా తేడాగా ఉన్నాయి. అందులో ఒకడు సిగరెట్ కూడా తాగుతున్నాడు. నిజంగా సహాయం కోసం వస్తే ఎంత వినయంగా ఉంటారు, బట్ ఇక్కడ టోటలీ డిఫరెంట్గా ఉంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. రాత్రి ఎప్పటికో డిన్నర్ చేయడానికి బయటికి వచ్చిన పల్లవి డైనింగ్ టేబుల్ దగ్గర పనివాళ్ళు డిషెస్ అన్ని పెడుతూ ఉంటే తన మదర్ ఫాదర్కి డిన్నర్ సర్వ్ చేస్తూ ఉంటుంది. తన ఫాదర్ సీరియస్గా ఎవరితోనో హిందీలో మాట్లాడుతూ ఉంటే కామ్గా చైర్లో కూర్చుంటూ తన ఫాదర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వక అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తన ఫాదర్ 5 మినిట్స్ తర్వాత కాల్ కట్ చేసి, ఎగ్జామ్స్ ఎలా రాసావు పల్లవి అని అడుగుతూ ఉన్న తన వైపు చూస్తాడు. తన ఫాదర్ బేస్ వాయిస్కి చటుక్కనేది తల పైకెత్తి చూసి,
బానే రాశాను నాన్న అని తడబడుతూ చెప్తుంది. బాగానే కాదు, ఎప్పటిలా మంచి స్కోర్ రావాలి, లేదంటే తెలుసు కదా బెల్ట్ విరిగిపోతుంది. నీకు కాదు మీ అమ్మకి అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతున్న తన ఫాదర్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది పల్లవి. మీ నాన్న ఎప్పుడూ అంతే, ఆయనకి మాట్లాడడం రాదు, నువ్వు భయపడకు పల్లవి. ఇక్కడ చూడు, నీకోసం నువ్వు వచ్చావని ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చేయించాను అని దగ్గరుండి పల్లవికి తినిపిస్తూ తను కూడా తింటూ ఉంటుంది పల్లవి మదర్. డిన్నర్ చేసి తన రూమ్కి వెళ్తున్న పల్లవికి అప్పుడే ఇద్దరు కొత్త మనుషులు ఇంట్లోకి రావడం చూసి ఆగిపోతుంది. వచ్చిన వాళ్ళు పల్లవి బుగ్గల్లాగుతూ, ఏయ్ పాపా, ఏం పేరు, కొత్తగా వచ్చావా అని అడుగుతూ పల్లవి భుజం మీద నుండి చేతులు వేసి నడుము దగ్గరికి వాళ్ళ చేతిని జారుస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన పల్లవి భయపడుతూ అమ్మా అమ్మా అని అరవగా తన మదర్ డైనింగ్ ఏరియా నుండి హాల్లోకి వస్తూ పల్లవిని చూసి కంగారుగా తనని పక్కకి లాగి నువ్వు రూమ్లోకి వెళ్ళు అని సీరియస్గా చెప్తుంది. అది కాదమ్మా, వీళ్ళు నన్ను చెప్తున్నాను కదా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. కోపంగా చెప్పిన తన మదర్ వైపు చూసి ఫాస్ట్గా తన రూమ్ వైపు వెళ్తున్న పల్లవికి తన మదర్ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం చూసి తన అడుగులు ముందుకి పడవు. వాళ్ళు నాతో రాంగ్గా బిహేవ్ చేసినా అమ్మెందుకు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది, అసలు ఎవరు వాళ్ళు, ఈ టైంలో ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూనే మెల్లగా ముందుకు నడుస్తూ ఉన్న తనకి అదొక చిన్న పిల్ల సార్, అయ్యో ఎంత మాట, తప్పకుండా మీరు కోరుకుంటే ఏదైనా చేస్తాను అంటున్న తన ఫాదర్ మాటలు తన చెవికి చేరుతాయి. అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో అలా అనుకుంటూనే తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఎంత ఆలోచించినా తన ఇంట్లో ఏం జరుగుతుందో తనకి అర్థం అవ్వట్లేదు. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న టైంకి పల్లవికి మెలకువ వస్తుంది. లేచి టైం చూసిన పల్లవికి టైం 11 అవుతూ కనిపిస్తుంది. వాటర్ తాగాలి అనిపించి పైకి లేచి ఇటువైపు టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకుంటున్న పల్లవి అనుకోకుండా విండో వైపు చూస్తుంది. తన ఫాదర్ ఎవరో అమ్మాయిని తీసుకుని రావడం కనిపించి విండో దగ్గరికి వచ్చి చూస్తుంది. తన ఫాదర్ ఆ అమ్మాయిని తన మదర్కి పరిచయం చేస్తూ ఏదో చెప్పగానే తన మదర్ ఆ అమ్మాయిని తీసుకుని బెడ్రూమ్ వైపుకి తీసుకుని వెళ్ళడం చూసి పల్లవికి ఏం జరుగుతుందో అర్థం అవ్వదు. ఉన్న కన్ఫ్యూజన్ చాలదని కొత్తగా ఇదేంటి మళ్ళీ అని సౌండ్ రాకుండా డోర్ ఓపెన్ చేసి హాల్లోకి వెళ్ళి దాక్కొని జరిగేది చూస్తూ ఉంటుంది. కాసేపటికి ఆ అమ్మాయిని తన మదర్ అందంగా రెడీ చేసి తీసుకుని రాగానే తన ఫాదర్ ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ ఆ అమ్మాయి చీర పొడ్డు కిందకి లాగి ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నావు అని ఆ అమ్మాయి చేపట్టుకొని స్టెప్స్ ఎక్కుతూ పైకి తీసుకుని వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన మదర్ తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం చూసి పల్లవికి బుర్ర బద్దలవుతుంది. తన ఫాదర్ ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడం, అది కూడా తనకంటే 2 years పెద్దగా ఉంటుందేమో అంతే, అలాంటి అమ్మాయితో తన ఫాదర్ రూమ్లోకి వెళ్ళడం, అది చూసి కూడా తన మదర్ ఏమీ అనకపోవడం పల్లవికి షాకింగ్గా అనిపిస్తుంది. తన ఫాదర్ ఇలాంటి వాడు అని తెలిసిన పల్లవికి రాత్రంతా నిద్ర లేదు. అండ్ తన మదర్ కూడా దానికి సపోర్ట్ చేయడం పల్లవికి డైజెస్ట్ కావడం లేదు. అందుకే రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది. మత్తుగా నిద్రపోతూ ఉన్న పల్లవికి ఒక అమ్మాయి ఏడుపు అండ్ తన ఫాదర్ వాయిస్ వినిపించగానే మెలకు వస్తుంది. బద్ధకంగా కళ్ళు తెరిచి టైం చూసిన పల్లవికి టైం మార్నింగ్ 5:35 అవుతూ కనిపించడం చూసి ఆవలిస్తూ పైకి లేచి రూమ్ డోర్ ఓపెన్ చేయబోతూ విండోలో నుండి చూస్తుంది. తన ఫాదర్ ఆ అమ్మాయితో ఏదో సీరియస్గా చెప్తూ ఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అండ్ కాసేపటికి తన ఫాదర్ ఆ అమ్మాయిని తన మదర్ రూమ్లోకి పంపగానే ఆ అమ్మాయి నైట్ ఏ డ్రెస్లో అయితే వచ్చిందో ఇప్పుడు అదే డ్రెస్లో తన ఫాదర్తో వెళ్ళిపోతుంది. అసలేంటిదంతా, ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది అండ్ ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోయింది, నైట్ బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది, నాన్న అమ్మాయితో అంత సీరియస్గా ఏం మాట్లాడాడు అండ్ ఆ డబ్బులేంటి అని రకరకాలుగా ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది. డైలీ ఇలాగే ఎవరో ఒక కొత్త అమ్మాయి రావడం, ఆ అమ్మాయిని తీసుకుని తన ఫాదర్ పైకి వెళ్ళడం, ఎవరూ లేవకముందే ఏడుస్తూ ఉన్న అమ్మాయిలని తీసుకొని తన ఫాదర్ వెళ్ళిపోవడం, నవ్వుతూ వస్తున్న అమ్మాయిలు ఏడుస్తూ ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఆ అమ్మాయిలకి తన ఫాదర్కి ఏంటి సంబంధం, ఇలా 2 వారాల పాటు ఇంట్లో జరిగేది ప్రతిదీ చూసిన పల్లవి ఇక చూస్తూ ఉండలేక తన మదర్ను డైరెక్ట్గా అడుగుతుంది. అమ్మా, అసలేం జరుగుతుంది మన ఇంట్లో, నేను చూస్తూనే ఉన్నాను, ప్రతిరోజు మన ఇంటికి కొత్త మనుషులు మాత్రమే కాదు కొత్త అమ్మాయిలు కూడా వస్తున్నారు, ఏంటిదంతా నాకేం అర్థం కావడం లేదు, నాన్నొక్కటే అనుకున్నా,
నువ్వు కూడా నా దగ్గర నిజాలు దాస్తున్నావా అమ్మా? పల్లవి మాటలకి తన మదర్ షాక్ అయినా తన మొహంలో కంగారు బయటకి కనిపించకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా ఉండడమే నీకు మంచిది పల్లవి. అవన్నీ నీకు అవసరం లేని విషయాలు. మీ నాన్న గురించి రోజుకి 100 మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ నీకు తెలియాల్సిన అవసరం లేదు కదా. హాలిడేస్కి వచ్చావు, అవ్వగానే వెళ్ళిపోయి బుద్ధిగా చదువుకో. తన మదర్ మాటలకి పల్లవిలో పట్టుదల మరింత బలంగా పెరుగుతుంది. ఖచ్చితంగా అక్కడేదో తప్పు జరుగుతుంది, అందుకే అమ్మ నాకు చెప్పడం లేదు, అదేంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను అనుకుంటూ కోపంగా తన రూమ్ వైపు వెళ్ళిపోతుంది. పల్లవి వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న తన మదర్ చంప పగలగొడతాడు. అప్పుడే అక్కడికి వచ్చి తమ కాన్వర్జేషన్ విన్న పల్లవి ఫాదర్, ఏమండి? సడన్గా తన భర్తను అక్కడ చూసిన పల్లవి మదర్ షాక్ అవుతూ చంప మీద చేయి వేసుకొని భయంగా అతని వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, నీ కూతురు కొత్తగా ఆరాలు తీస్తుంది? ఏంటి సంగతి? ఇంట్లో ఏం జరిగితే దానికెందుకు? ఎవరొస్తే తనకేంటి? ఏంటి తనకి నొప్పి? చెప్పు. ఇంకోసారి ఇంట్లో ఏం జరుగుతుంది అని అది గాని అడిగినా, ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు నిజం చెప్పినా తెలుసు కదా నేనేం చేస్తానో, ఏం చెయ్యగలనో. కాబట్టి ఫుల్ దగ్గర పెట్టుకొని నీ కూతురికి అర్థమయ్యేలాగా చెప్పు. ఏంటి, అర్థమైందా అని ఆవిడ గొంతు పట్టుకొని నొక్కుతూ కోపంగా అరుస్తాడు. అలాగే అండి. భయంగా తన వైపు చూస్తూ ఉన్న ఆవిడ్ని విసురుగా పక్కకి తోసి అక్కడి నుండి అతను వెళ్ళిపోగానే కింద పడ్డ ఆవిడ గతం గురించి తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. హాయ్ పల్లవి. చెప్పు సంధ్య. పల్లవి, ఏమైంది నీకు? వాయిస్ ఏంటి అలా డల్గా ఉంది? నువ్వు బాగానే ఉన్నావా? అదేం లేదు సంధ్య, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ నార్మల్గా సంధ్యతో మాట్లాడుతూ ఉంటుంది పల్లవి. నువ్వు నాతో చెప్పకపోయినా నీ వాయిస్లోని డల్నెస్ నీ ఫ్రెండ్గా నాకు అర్థమవుతుంది పల్లవి. నాతో చెప్పకూడని విషయం అయితే చెప్పకు, బట్ సమస్యకు సొల్యూషన్ అయితే ఉంటుంది. పీస్ఫుల్గా కూర్చొని ఆ విషయం గురించి ఆలోచించాలి, కానీ మనం ఇలా డీలా పడిపోకూడదు అని కాల్ కట్ చేయబోతున్న సంధ్య పల్లవి పిలుపుకి ఆగిపోతుంది. మా ఇంట్లో చాలా విషయాలు జరుగుతున్నాయి సంధ్య, అవన్నీ చూస్తూ సైలెంట్గా ఉండడం నా వల్ల కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతున్నాయో క్లారిటీ తెలియకపోయినా ఏదో తప్పు జరుగుతుంది అని మాత్రం చెప్పగలను. ఏం జరుగుతుంది అని అమ్మను అడుగుతున్నా తను నాకు నిజం చెప్పకుండా మాట దాటేస్తుంది. ఏమైంది పల్లవి? సంధ్య, ఇక్కడ నేను వచ్చిన రోజు నుండి చాలా వియర్డ్ థింగ్స్ జరుగుతున్నాయి అంటూ తను వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలు మొత్తం చెప్పి, ఇప్పుడు చెప్పు, నన్నేం చేయమంటావు? ఇంట్లో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి? నువ్వు చెప్పింది విన్నాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. మీ నాన్న ఏదో తప్పు చేస్తున్నాడు, అందులో మీ అమ్మ ఇన్వాల్వ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవాలి. దానికంటే ముందు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలి అంటే మీ ఇంటి పని వాళ్ళని అడుగు. ఇంట్లో ఏం జరిగినా ముందు తెలిసేది పని వాళ్ళకే. వాళ్ళు అడిగిన వెంటనే చెప్పరు, బట్ వాళ్ళతో తెలివిగా మాట్లాడి నిజాన్ని బయటపడేలాగా చెయ్యాలి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సంధ్య, నిజం తెలుసుకొని నీకు కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసిన పల్లవి ఎలా వాళ్ళతో నిజం చెప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి కూడా ఎప్పటిలా తన ఫాదర్ అందమైన అమ్మాయిని తీసుకుని వచ్చి తనతో పైకి వెళ్ళడం పల్లవి గమనిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని తన మదర్కి అబద్ధం చెప్పి తన ఇంట్లో పనిచేసే మంగా ఇంటికి వెళ్తుంది పల్లవి. సడన్గా పల్లవిని తన ఇంటి గుమ్మంలో చూసిన మంగా షాక్ అవుతూ, చిన్నమ్మా, మీరేంటమ్మా ఇక్కడ? ముందు కూర్చోండి అని చైర్ చూపించి పల్లవి ఎదురుగా నిల్చుకుంటుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మంగా? మీరు చెప్పా పెట్టకుండా వచ్చేసరికి కాళ్ళు చేతులు ఆడడం లేదు చిన్నమ్మ. అయినా మీరేంటి ఎప్పుడూ లేనిది ఇలా మా ఇంటికి వచ్చారు? ఇంకాసేపు ఉంటే నేనే వస్తాను కదమ్మా. నేను నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మంగా, అది ఇంట్లో చెప్పే విషయం కాదు, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. చెప్పమ్మా, నాతో ఏం మాట్లాడాలి? నువ్వు మా ఇంట్లో చాలా ఇయర్స్గా వర్క్ చేస్తున్నావు, అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను మంగా. నేను అడిగింది ఏది దాచకుండా చెప్తావు కదా. ఏమైంది చిన్నమ్మ, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? నాకు కంగారుగా ఉంది, ఏంటో త్వరగా చెప్పమ్మా. పల్లవి మంగా వైపు చూసి పైకి లేచి నిల్చుకొని, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్నీ గమనిస్తూనే ఉన్నాను మంగా. మన ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది అని నాకు అర్థమవుతుంది. నిజం చెప్పు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మా నాన్న దగ్గరకు వచ్చే వాళ్ళు నిజంగా జాబ్ కోసమే వస్తున్నారా? అసలు నాన్న ఏం బిజినెస్ చేస్తున్నాడు? రోజు కొత్త వాళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తున్నారు? పల్లవి అడిగే ప్రశ్నలకి మంగా షాక్ అవుతూ మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ చేతులు నిలుపుకుంటూ కంగారుగా పల్లవి వైపు చూస్తూ,
ఆ, ఇంట్లో నువ్వు అనుకున్నట్టు ఎలాంటి తప్పు జరగడం లేదు చిన్నమ్మ. వాళ్ళు నిజంగా నాన్నగారి కోసమే వస్తున్నారు. నాకు ఇంతకు మించి ఇంకేం తెలియదు. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం సేఫ్ కాదమ్మా. అయ్యగారికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. త్వరగా వెళ్ళిపో అమ్మా. వణుకుతూ ఉన్న నీ గొంతే చెప్తుంది ఇంట్లో ఏదో జరగరాంది జరుగుతుంది అని. నా మీద ఒట్టేసి చెప్పు మంగా, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని. తన తల మీద మంగా చేతిని పెట్టుకుని ఆవేశంగా ప్రశ్నిస్తుంది. చిన్నమ్మ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు అవేవి తెలుసుకోకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటారు అని తన చేతిని వెనక్కి తీసుకుంటూ చెప్తుంది. లేదు, ఇవాళ నాకు నిజాన్ని చెప్పే వరకు నేను ఇక్కడి నుండి కదలను అని కాలేజ్ నుండి ఇంటికి వస్తున్న మంగా కూతుర్ని చూసి, నువ్వు నిజం చెప్పకపోతే నీ కూతురు మీద ఒట్టే. నిజంగా నీకు నీ కూతురు మీద ప్రేమే ఉంటే నిజాన్ని నిర్భయంగా చెప్పు. ఏం చెప్పాలి చిన్నమ్మ? ఏం చెప్పాలి? నీ తండ్రి పరమ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని చెప్తే నువ్వు నమ్ముతావా? వాడు వావి వరుస లేని కుక్క అంటే నీ కోపం రాకుండా ఉంటుందా? వాడు మనిషి రూపంలో పుట్టిన జంతువు చిన్నమ్మ. వాడి చీకటి రాజ్యం గురించి నాకు తెలిసిందని కూతురు వయసున్న నా కూతురు మీదే వాడి పశుబలం చూపించి నన్ను ఎక్కడ నోరు ఎత్తకుండా చేశాడు. వాడు పిలిచిన ప్రతిసారి నేను నీ తండ్రి రూమ్కి వెళ్ళి వాడి కోరిక తీర్చే ఆట వస్తువునయ్యాను అని చెప్పనా? చెప్పు అంటూ ఏడుస్తూ నేల మీదకి జారిపోతుంది మంగా. మంగా, నువ్వు చెప్తుంది నిజమా? పచ్చి నిజం చిన్నమ్మ. రోజు మీ ఇంటికి వచ్చేవాళ్ళు మీ అమ్మ చెప్పినట్టు ఉద్యోగం కోసం కాదమ్మా. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ప్రాస్టిట్యూషన్. రోజు మీ నాన్న అందమైన ఆడపిల్లలకి జాబ్ ఇప్పిస్తానని నమ్మించి మీ ఇంటికి తీసుకుని వచ్చి డబ్బున్న అబ్బాయిలతో వాళ్ళని గడపమని బెదిరించి భయపెట్టి వాళ్ళని ఒప్పిస్తాడు. బయటకు వెళ్తే వాళ్ళ మీ నాన్న గుట్టు ఎక్కడ బయట పెడతారో అని భయపడి వాళ్ళ నోరు పైకి ఎత్తకుండా కొంత డబ్బుతో పాటు పేరున్న పెద్ద కంపెనీలు కూడా జాబ్ ఇప్పిస్తూ తన చీకటి రాజ్యాన్ని పెంచుకుంటూ వచ్చాడమ్మా. అలా మీ నాన్న ధనదేహానికి ఎన్నో వందల మంది అమాయక అమ్మాయిలు బలైపోయారమ్మా. ఆడపిల్లలు ఎంతో నొప్పి అని వేడుకుంటున్నా ఏడ్చి గగ్గోలు పెట్టినా ఎవరూ వదలరు. బయటికి మాత్రం మహాత్ముడిలా నటిస్తూ లోపల మాత్రం ఇలాంటి నీచపు పనులు చేసి కోట్లు సంపాదించాడు. మీ నాన్న ఇలాంటి వాడని చెప్తే ఎవ్వరూ నమ్మరు. నిజంగా చిన్నమ్మ అంతలా నటిస్తున్నాడు. అప్పటికే తన తండ్రి గురించి నిజాన్ని తెలుసుకున్న పల్లవి కళ్ళు మేఘంలాగా వర్షిస్తూనే ఉంటాయి. మంగా కూతురు తనకంటే 3 years చిన్నది. అలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది తన తండ్రి అని తెలుసుకొని పల్లవికి ప్రాణం పోతుంది. ఎదుటి వ్యక్తిని గౌరవించడమే తన తండ్రికి రాదు అనుకుంది, కానీ ఇలాంటి వాడు అని తను కలలో కూడా అనుకోలేదు. అందుకే కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. నాకు తెలుసు చిన్నమ్మ, నిజం తెలిస్తే మీరు ఇలాగే బాధపడతారు అని అందుకే చెప్పను అన్నాను అంటూ బాధగా పల్లవి కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. ఆయనను నాన్న అని పిలవాలి అంటేనే అసహ్యంగా ఉంది మంగా. మొన్న వాడెవడో ఇంటికి వచ్చాడు, వాడు నన్ను టచ్ చేస్తున్నాడు అని అమ్మ చూసినా వాడితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. అది తలుచుకుంటేనే చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఇవాల్టితో నాకు అమ్మా నాన్న ఇద్దరూ చచ్చిపోయారు. ఛ, ఇన్ని రోజులు వాళ్ళని నేను అమ్మా నాన్న అంటూ పిలిచాను. చిన్నమ్మ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీ అమ్మ నిజంగా చాలా మంచిది. ఆవిడ ఉండబట్టి నువ్వు ఎలాంటి రాక్షసుడి కంట్లో పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. ఆవిడ దేవతమ్మా. ఏం మాట్లాడుతున్నావు మంగా? నిజం చెప్తున్నాను చిన్నమ్మ. నీకు మీ నాన్న చేస్తున్న పని గురించి నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాను అని మీ నాన్న మీ అమ్మను బెదిరించాడు. అంతేకాదు, ఒకసారి ఒకడి ఇంటికొచ్చి నువ్వు బాగా నచ్చావు అని చెప్తే నీకు మత్తు మందిచ్చి నిన్ను వాడి రూమ్లో పడుకోబెట్టాలి అనుకున్నాడు. కానీ మీ అమ్మ అందుకు అస్సలు ఒప్పుకోలేదు. మీ నాన్న కాళ్ళు పట్టుకొని నిన్ను వదిలేయమని వేడుకుంది. అందుకు మీ నాన్న నీకు బదులుగా మీ అమ్మను వెళ్ళమని చెప్పాడు. కానీ మీ అమ్మ అందుకు కూడా ఒప్పుకోలేదని నిన్ను వదిలేసి మీ అమ్మకు మత్తు మందిచ్చి వాడి రూమ్లో పడుకోబెట్టి మీ అమ్మకి నరకాన్ని ఆ రోజు పరిచయం చేశాడు. ఆ తర్వాత మీ అమ్మకు నిజం తెలిసి కట్టుకున్న వాడి డబ్బుల కోసం తన సొంత భార్యను కూడా వదలలేదు అని తెలిసి కుమిలిపోయింది. కానీ ఒక్కటే ఎప్పుడూ చెప్తూ ఉండేది, ఆ రాక్షసుడు నీడ కూడా నీ మీద పడకూడదు అని. అందుకే నిన్ను ఇంటికి దూరంగా పంపి చదివిస్తూ ఉండేది. నువ్వు ఎప్పుడైనా ఇంటికి వచ్చినా నేను ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ నీకు అన్ని రూమ్లోకి పంపించేది. ఆ రోజు కూడా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడింది నీ నుండి వాళ్ళను డైవర్ట్ చేయడానికే, కానీ మరో ఉద్దేశం ఏం లేదమ్మా.
తన మదర్ను అపార్థం చేసుకుంటున్నందుకు మనసులోనే క్షమాపణ చెప్పుకుని ఏడుస్తూ ఉంటుంది పల్లవి. సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు, అవును మంగ, వచ్చిన అమ్మాయిలతో పాటు నాన్న కూడా రాత్రి ఎందుకు రూమ్లోకి వెళ్తున్నాడు? వచ్చిన అమ్మాయిలు ఎటూ పారిపోకుండా దగ్గరుండి వాళ్ళని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా గదిలో వదిలి అదే ఫ్లోర్లో ఉన్న మరో రూమ్లో మీ నాన్న పడుకుంటున్నాడు. ఇవన్నీ తెలిసినా ఎదిరించే ధైర్యం లేక మీ నాన్న పెట్టే బాధలు భరిస్తూ చచ్చిపోవాలి అనుకున్నా నీకోసం ఆగిపోయి తనను ఎదిరిస్తే నిన్ను చంపేస్తాడు అని మీ అమ్మ అన్నీ మౌనంగా భరిస్తూ ఉంటుంది. మీ అమ్మను తీసుకుని ఎక్కడికైనా పారిపో, ప్రశాంతంగా బతకండి చిన్నమ్మ. మీ నాన్న ఉన్నంత వరకు మీకు ఈ నరకం తప్పదు. పల్లవి కన్నీళ్లు తుడుచుకుంటూ, మేము కాదు, ఆ మనిషిని మాకు దూరంగా పంపించి నేను అమ్మ ప్రశాంతంగా ఉంటాం అని పైకి లేచి థ్యాంక్ యూ మంగా అని అక్కడి నుండి వచ్చి సంధ్యకి కాల్ చేసి మొత్తం క్లియర్గా చెప్పి సంధ్య హెల్ప్తో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కరెక్ట్గా తన ఫాదర్ అమ్మాయిలను తీసుకుని వచ్చే టైంకి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తుంది. పోలీసులు తన ఫాదర్తో సహా అందరినీ అరెస్ట్ చేసి తన ఫాదర్ దగ్గర నుండి ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో తెలుసుకొని ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా చేస్తారు. తన ఫాదర్ వల్ల ఎవరైతే తమ జీవితాన్ని కోల్పోయారో వాళ్ళకి మనసులోనే వేల క్షమాపణలు చెప్పుకొని తన మదర్ని తీసుకుని కంప్లీట్గా ఆ ఊరు, ఆస్తి, ఇల్లు అన్నీ వదిలేసి వేరే ఊరు షిఫ్ట్ అయిపోయి కొత్త లైఫ్ను స్టార్ట్ చేస్తుంది పల్లవి. తన ఫాదర్ జైలు నుండి రిలీజ్ అయినా తాము ఎక్కడున్నామో తెలుసుకోకుండా జాగ్రత్త పడుతూ ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా శ్రద్ధగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని తన మదర్ను చాలా హ్యాపీగా చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది పల్లవి. ఇదంతా సంధ్య వల్లే పాసిబుల్ అయిందని అనుక్షణం సంధ్య మీద గ్రాటిట్యూడ్ చూపిస్తూ సంధ్య మ్యారేజ్ తర్వాత కూడా ఇద్దరు తమ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు. 1 ఇయర్ తర్వాత తనను ప్రేమించిన తన కొలీగ్ విక్రాంత్ని పెళ్లి చేసుకొని మరింత సంతోషాన్ని తన జీవితంలోకి వెల్కమ్ చేస్తుంది పల్లవి. హాయ్ గాయ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే మీకు ఇలాంటి సింగిల్ స్టోరీస్ కావాలా లేక సిరీస్ వైజ్గా కావాలా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి సింగిల్ స్టోరీస్ వీక్లీ 1 or 2 రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? ఇందులో పల్లవి చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా, తప్పనుకుంటున్నారా? ఆబ్వియస్లీ కరెక్టే అనుకోండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.